ఆప్షన్స్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే మనకి టెక్నికల్ అనాలిసిస్తో పాటు స్ట్రైక్ ప్రైస్ సెలక్షన్ మీద కూడా మంచి గ్రిప్ ఉండాలి. సో స్ట్రైక్ ప్రైస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా sensible.com అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి అనలైజ్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ఈ అనలైజ్ ట్యాబ్లోకి వచ్చి ఇక్కడ ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేయండి. మనకి డిఫాల్ట్గా పేజ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ కింద ఎల్టీపీ వ్యూ అని ఉంటుంది. ఇక్కడ మనం గ్రీక్స్ వ్యూని సెలెక్ట్ చేసుకోవాలి. గ్రీక్స్ వ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి గామా, వీగా, థీటా, డెల్టా అని చెప్పేసి మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నవి కాల్స్, రైట్ సైడ్ ఉన్నవి పుట్స్. ఇక్కడ మనకి స్ట్రైక్ ప్రైస్ చూసుకుంటే కరెంట్ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది మనకి బోల్డ్లో ఉంటుంది. ఈ నంబర్కి పైన ఉన్నవన్నీ కూడా ఇన్ ద మనీ. ఏదైతే ఎల్లో కలర్లో ఉందో ఇవన్నీ కూడా ఇన్ ద మనీ. ఏదైతే మనకి ఇక్కడ బోల్డ్లో కనిపిస్తుందో ఈ ఒక్కటి మనకి ఎట్ ది మనీ. దీనికన్నా కింద ఉన్నవి ఈ వైట్ కలర్లో ఉన్నవన్నీ కూడా అవుట్ ఆఫ్ ది మనీ. సేమ్ అదే విధంగా పుట్స్ కూడా ఎల్లో కలర్లో ఉన్నవన్నీ ఇన్ ద మనీ. ఈ బోల్డ్గా ఏదైతే ఉందో ఇది మనకి ఎట్ ది మనీ. దీనిపైన ఉన్న వైట్లో ఉన్నవన్నీ కూడా అవుట్ ఆఫ్ ది మనీ. సెబీ రిపోర్ట్ ప్రకారం మనకి 90% ఆఫ్ ది ట్రేడర్స్ లాసుల్లో ఉంటారు, 10% ఆఫ్ ది ట్రేడర్స్ మాత్రమే సక్సెస్ అవుతారు అని చెప్పేసి వచ్చింది కదా. ఆ రిపోర్ట్ అలా ఎందుకు వచ్చిందో మనం ఇక్కడ సింపుల్ గా చూసుకోవచ్చు. ఈ అవుట్ ఆఫ్ ది మనీలో ఇక్కడ పైన చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ ఇన్ లాక్స్ అని ఉంది కదా. ఇది అవుట్ ఆఫ్ ది మనీ. అవుట్ ఆఫ్ ది మనీలో ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ ద మనీలో ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది. చాలా మంది ట్రేడర్స్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రీమియం తక్కువ ఉంటుంది కదా ఆప్షన్స్ లో అని చెప్పేసి చాలా మంది అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ నే ప్రిఫర్ చేస్తారు. కానీ అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ తో సమానంగా ఆ ఆప్షన్ అనేది పెరగదు. డికే ఎక్కువయ్యే కొద్దీ ఇంకా మనకి ఆప్షన్ లాస్ లో ఉంటుంది కానీ ప్రాఫిట్ అనేది తొందరగా రాదు. అందుకే మనం ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఇన్ ద మనీ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ ద మనీ ఆప్షన్స్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది. కంపారిటివ్ గా అవుట్ ఆఫ్ ది మనీతో కంపారిజన్ చేస్తే ఇన్ ద మనీలో ఓపెన్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. ఎందుకని? ప్రీమియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ తక్కువ మంది ట్రేడర్సే ఉంటారు. ఎక్కువ మంది ట్రేడర్స్ ఏంటంటే ప్రీమియం తక్కువ ఉన్న ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ సక్సెస్ అవ్వాలంటే మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ కాదు, ఇన్ ద మనీ ఆప్షన్స్. ఇన్ ద మనీ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవడంలో జనరల్ గా ఏంటంటే మనం ఫస్ట్ డెల్టా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, డెల్టా అంటే ఏంటంటే మన ఇండెక్స్ అనేది 1 రూపీ పెరిగితే మన ఆప్షన్ ప్రైస్ ఎంత పెరుగుతుంది అని చెప్పేది డెల్టా. అయితే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ 1:1 అయితే రాదు. సో ఇక్కడ 0.98 0.97 ఉంది డెల్టా. అంటే మన ఇండెక్స్ ప్రైస్ 1 రూపీ వెళ్తే మనకి 98 పైస్ వస్తుంది అనమాట. అయితే మరి 98 పైస్ రావాలని ఈ డెల్టాని సెలెక్ట్ చేస్తే దీని స్ట్రైక్ ప్రైస్ చూడండి. ఇక్కడ కరెంట్ స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంది, ఈ స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంది. ఇక్కడ డేటానే ఉండదు మనకి. కాబట్టి డెల్టా మినిమం ఒక 80 ఉంటే చాలు. 80 అబోవ్ ఉంటే మళ్ళీ అది కూడా డేంజరే. సో డెల్టా అనేది మనకి 80 ఉంటే చాలు. అయితే డెల్టాని డైరెక్ట్గా 80 తీసుకునే దానికన్నా డెల్టా ప్లస్ గామా అనేది ఎందుకు మనం ప్రిఫర్ చేయాలి అంటే గామాని ఎక్కువగా చూసేది ఎవరు చూస్తారు అంటే ఆప్షన్ సెల్లర్స్ చూస్తారు. సో మనకి ఆప్షన్ సెల్లర్సే మార్కెట్ని మూవ్ చేసేది. అందుకని మనం ఏంటంటే డెల్టా ప్లస్ గామా కలుపుకొని 80 ఉండేలా చూసుకోవాలి. సో ఇక్కడ మనకి గామా వచ్చేసి 0.00, డెల్టా వచ్చేసి 0.6 ఇలా ఉంటుంది. మనకి జీరోలతో సంబంధం లేదు. ఇక్కడ 68, ఇక్కడ 16, ఈ రెండు కలిపితే ఈక్వల్ టు 80 వచ్చిందా లేదా అంతవరకు చూసుకుంటే చాలు. సో డెల్టా ప్లస్ గామా కలిపి ఒక 80 ఉండేలా చూసుకోవాలి. సో డెల్టా ప్లస్ గామా కలిపి 80 ఉండేలా చూసుకుంటే అది మనకి పర్ఫెక్ట్ ఇన్ ద మనీ ఆప్షన్. ఆ ఆప్షన్ అనేది మీకు ఎక్స్పైరీ డే రోజు కూడా డికే అవ్వదు. కాబట్టి స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా డెల్టా అండ్ గామాని చూసుకోవాలి. డెల్టా అండ్ గామా చూడకుండా డైరెక్ట్ గా స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకోలేమా? ఖచ్చితంగా ఇవి చూడాల్సిందేనా? ఇవి చూడకుండా స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకునే పద్ధతి ఏదన్నా ఉందా అంటే సింపుల్ లాజిక్. మీ ఇండెక్స్ ఏ ప్రైస్ లో ట్రేడ్ అవుతుందో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇండెక్స్ కనుక 20,000 లో ట్రేడ్ అవుతుంది అనుకోండి. మీరు తీసుకుంటున్న కాల్ ఆప్షన్ 200 రూపీస్ లో ఉండాలి. మీరు తీసుకుంటున్న పుట్ ఆప్షన్ 200 రూపీస్ లో ఉండాలి. కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఒక 10 రూపాయలు అటు ఇటు అయినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇండెక్స్ 22,000 లో ట్రేడ్ అవుతుంది అనుకోండి. మీరు తీసుకుంటున్న కాల్ ఆప్షన్ 220 ఉండాలి. మీరు తీసుకుంటున్న పుట్ ఆప్షన్ 220 ఉండాలి. ఆ పర్టికులర్ ఆప్షన్స్ బై డిఫాల్ట్ డెల్టా ప్లస్ గామాని సాటిస్ఫై చేసేసి ఉంటాయి. అయితే ఈ ఆప్షన్స్ మనకి ఒక్కొక్కసారి వార్ వన్ సైడ్ గా ఉంటుంది. అంటే ఓవరాల్ గా కాలే పెరగటం లేదా ఓవరాల్ గా పుట్టే పెరగటం జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 200 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ ని కాలో పుట్టో తీసుకున్నారు. ఈ ఆప్షన్స్ ని మనం ఎంతవరకు క్యారీ చేయొచ్చు అంటే ఎప్పుడైతే మీ ఆప్షన్
మోర్ దాన్ 75% ట్రేడ్ అయిపోయిందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 200 రూపీస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. మీరు సెలెక్ట్ చేసుకున్న 200 రూపీస్ ఆప్షన్ లో 75% దాటిపోయింది. 200 లో మనకి 75% అంటే 150 రూపీస్. సో అంటే మీ ఆప్షన్ ఎప్పుడైతే 350 రూపీస్ దాటిపోయిందో మీరు వెంటనే ఆ ఆప్షన్ ఆపేసి మళ్ళీ ఫ్రెష్ గా ప్రెసెంట్ 200 లో ట్రేడ్ అవుతున్న కాల్, 200 లో ట్రేడ్ అవుతున్న పుట్టుని వెతుక్కోవాలి. ఎప్పుడైతే 75% దాటిపోతుందో అక్కడ మళ్ళీ డెల్టా 90s లోకి వెళ్ళిపోతుంది. ప్రైస్ మనకి జంపింగ్ లో ఉంటుంది. కాబట్టి 75% దాటిన తర్వాత మళ్ళీ మనం మన స్పాట్ ని బేస్ చేసుకుని 200 లో ట్రేడ్ అవుతున్న కాల్, 200 లో ట్రేడ్ అవుతున్న పుట్టుని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఇండెక్స్ 22,000 అయితే 220 ఎత్తుక్కోవాలి. ఇండెక్స్ 20,000 అయితే 200 ఎత్తుక్కోవాలి. ఇండెక్స్ 24,000 అయితే 240 ఎత్తుక్కోవాలి. ఈ విధంగా మనం ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే లైవ్ ట్రేడింగ్ లో ఎక్స్పైరీ డే రోజు 3:15 to 3:30 లోపు కూడా మీ ఆప్షన్ అనేది జీరో అవ్వదు. ఒకవేళ మంత్లీ ఎక్స్పైరీ ఆప్షన్స్ ఉంటే మంత్లీ ఎక్స్పైరీస్ లో కనుక డెల్టాని ప్రిఫర్ చేస్తే మనకి హై ప్రీమియమ్స్ ఉంటాయి. ఆ ప్రీమియమ్స్ అందరూ తట్టుకోలేరు. కాబట్టి మంత్లీ ఎక్స్పైరీ ఉన్న ఆప్షన్స్ లో ఏంటంటే మనం ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి డికే ఆల్రెడీ దూరంగా ఉంది. మన క్యాపిటల్ కి మన మైండ్ సెట్ కి తగ్గ ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవచ్చు. కానీ మంత్లీ ఎక్స్పైరీ ఆప్షన్స్ లో లాస్ట్ వీక్ వచ్చేసరికి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ వీక్ వచ్చేసరికి అప్పుడు మనం డెల్టా చూసుకోవచ్చు కావాలనుకుంటే. మంత్లీ ఎక్స్పైరీ ఆప్షన్స్ మీద ట్రేడ్ చేసేటప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు లాస్ట్ వీక్ వచ్చేసరికి మనం ఆ నెక్స్ట్ మంత్ ఆప్షన్స్ మీద ట్రేడ్ చేయడం చాలా బెస్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా మంది జీరో ఆర్ హీరో ట్రేడ్స్ అని చెప్తూ ఉంటారు. చెప్పి మనకి లో ప్రీమియం ఆప్షన్స్ చెప్పేసి, అంటే ఒక 5 రూపీస్ లో ఉన్న ఆప్షన్, 10 రూపీస్ లో ఉన్న ఆప్షన్ చెప్పి ఇది కొనుక్కోండి ఇది పెరుగుతుంది అంటారు. మనకి జీరో ఆర్ హీరో ట్రేడ్స్ అనేవి ఒక 1 మంత్ లో ఒకసారో 2 సార్లు మాత్రమే హిట్ అవుతాయి. దానికోసం మనం ప్రతిసారి అవుట్ ఆఫ్ ది మనీకి వెళ్ళిపోయి అలా చిన్న చిన్న ఆప్షన్స్ తీసుకుని లాస్ అయ్యే బదులు ఎప్పుడూ కూడా మనం ఇన్ ద మనీ ఆప్షన్స్ నే ప్రిఫర్ చేస్తే ఇక్కడ వచ్చే ప్రాఫిట్ అక్కడ కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ప్రీమియం ఎక్కువ ఉన్న చోటే మన ఆప్షన్ లో క్వాలిటీ కూడా ఉంటుంది. జీరో ఆర్ హీరో ట్రేడ్స్ అనే వాటిని దయచేసి ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే మనకి తెలియకుండానే మన మైండ్ సెట్ గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అది మంచిది కాదు.